ఈ ఫోటో ఒక అద్భుతమైన జీవన పాఠాన్ని చెప్తుంది. మనమందరం ఒకే విషయం చూసినా మన స్థానం, మన దృక్కోణం వేరైతే మనకు కనిపించే అర్థం కూడా వేరేలా ఉంటుంది. ఎవరు ఎప్పుడు పూర్తిగా సరికాదు, పూర్తిగా తప్పు కూడా కాదు. వాళ్ళకు ఉన్న కోణం, అనుభవం, స్థితి ప్రకారం వారి అభిప్రాయం ఏర్పడుతుంది. జీవితంలో ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, కొత్త కోణం నుంచి చూడడం నేర్చుకున్నప్పుడు మాత్రమే మన దృష్టి విస్తరిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒకరితో వాదన పడ్డారా? మీరు అనుకున్నది 100% సరిగానే ఉందని, కానీ ఎదుటివారు కూడా వాళ్ళు సరిగానే ఉన్నారని నమ్ముతారు. అప్పుడు మనసులో అనిపిస్తుంది, ఇదేం లాజిక్, ఇద్దరూ ఎలా సరిపోతారు? ఇవాళ నేను మీకు ఒక చిన్న ఫోటో ఒక గొప్ప జీవన పాఠం చెప్తుంది. మనం దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం చాలా సులభం అవుతుంది. ఈ ఫోటోలో మనం ఒక జిరాఫీని చూస్తున్నాం. అది ఒక పెయింటింగ్ వేస్తుంది. ఆ పెయింటింగ్లో ఒక టార్గెట్ బోర్డు లాంటి రౌండ్ ఉంది. కానీ జిరాఫీ ఎక్కడి నుంచి చూస్తుందో దానికి కనిపిస్తున్నది ఒక విధంగా ఉంటుంది. ఇక పక్కనే ఒక లేడీ ఉంది. ఎరుపు రంగు డ్రెస్ వేసుకుంది. ఆమె ఎత్తు తక్కువ కాబట్టి ఆమెకి ఆ బోర్డు వేరే కోణంలో కనిపిస్తుంది. ఇద్దరు ఒకే బోర్డును చూస్తున్నారు, కానీ ఇద్దరికి కనిపించే దృశ్యం వేరేలా ఉంది. ఇది మన జీవితానికి ఎంత పెద్ద పాఠమో ఇప్పుడు చూద్దాం. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనకు ఒక విషయం ఇలా కనిపిస్తుంది, ఎందుకంటే మన అనుభవం, మన వయసు, మన పరిస్థితులు, మన జ్ఞానం ఇవి మన దృష్టిని మలుస్తాయి. ఎదుటి వారికి కూడా తమ అనుభవం, పరిస్థితులు, జ్ఞానం ఉంటాయి. వాళ్ళ దృష్టి కూడా వాటి ఆధారంగా ఏర్పడుతుంది. అందుకే ఒకరికి సరైనది మరొకరికి తప్పు కావచ్చు, కానీ అది పూర్తిగా తప్పు అనిపించడం అవసరం లేదు. ఒక ముఖ్యమైన విషయం మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. ఎవరైనా మనతో విభేదించేటప్పుడు వెంటనే వాళ్ళు తప్పు అని నిర్ణయించుకోవద్దు. వాళ్ళు ఎక్కడి నుండి చూస్తున్నారో అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒక పిల్లవాడు మొదటిసారి ఫెయిల్ అయితే అతనికి అది లైఫ్ ఎండింగ్ అనిపిస్తుంది. కానీ ఒక పెద్దవాడు ఆ ఫెయిల్యూర్ని ఒక సాధారణ లైఫ్ లెసన్ లాగా చూస్తాడు, ఎందుకంటే పెద్దవారికి అనుభవం ఉంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి ప్రకృతిలో ఉండడం, పంటలు వేయడం, నేల వాసనలో జీవించడం లైఫ్ యొక్క అసలైన ఆనందం అంటారు. కానీ నగరంలో పెరిగిన వారు ఆపర్చునిటీస్, ఫెసిలిటీస్, కెరీర్ గ్రోత్ ఇవే లైఫ్ అంటారు. ఇద్దరూ తప్పు కాదు, ఇద్దరూ తమ కోణం నుండి సరైన వారే. మనం తరచుగా మర్చిపోతాం, ట్రూత్ హ్యాస్ మెనీ యాంగిల్స్. ఒకే సత్యాన్ని మీరు 360 డిగ్రీల చుట్టూ తిరిగి చూస్తే ప్రతి కోణం వేరేలా ఉంటుంది. కానీ మొత్తం పిక్చర్ చూడటానికి మీరు ఒకే చోట నిలబడిపోకుండా మరొకరి స్థానంలోకి వెళ్ళి చూడాలి. ఈ ప్రాక్టీస్ మనలో టాలరెన్స్ పెంచుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ తగ్గిస్తుంది, రిలేషన్షిప్స్ బలపడతాయి. మరి ఈ పాఠాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు? లిజన్ ఫస్ట్. వెంటనే ఆర్గ్యూ చేయకుండా ముందు ఎదుటివారిని పాయింట్ పూర్తిగా వినండి. 2 పాయింట్ చేంజ్ పర్స్పెక్టివ్. ఒక్కసారి వాళ్ళ స్థానంలో నేను ఉంటే ఎలా అనిపించేది అని ఆలోచించండి. 3వది ఫైండ్ కామన్ గ్రౌండ్. ఇద్దరికీ యాక్సెప్ట్ అయ్యే మధ్యస్థానం వెతకండి. 4 లెర్న్ అండ్ గ్రో. కొత్త కోణం చూసినప్పుడు మన జ్ఞానం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, మనం ఎత్తులో జిరాఫీలా ఉండొచ్చు, లేదా నేలపై మనిషిలా ఉండొచ్చు, కానీ పిక్చర్ మొత్తం చూడాలంటే మనం ఒకరి కోణాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, రెస్పెక్ట్ పెరుగుతుంది, పీస్ వస్తుంది. పీపుల్ ఆర్ నాట్ ఆల్వేస్ రైట్ ఆర్ ఆల్వేస్ రాంగ్, దే జస్ట్ హ్యావ్ ఏ డిఫరెంట్ వ్యూ ఆఫ్ థింగ్స్. మన కళ్ళు మారకపోయినా మన దృక్కోణం మారితే జీవితం అందంగా మారుతుంది.